అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే మార్చి 8 అందరూ టక్కున చెప్పేస్తారు. కానీ మన దేశంలో ఫిబ్రవరి 13న జాతీయ మహిళా దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారో తెలుసా? బ్రిటిష్ వారి అరాచక పాలన, ఎదురు తిరిగితే లాఠీ దెబ్బలు, తోటాలతో మరణదండన ఖాయమని, దానికన్నా బానిస బతికే నయమనుకుని సర్దుకుపోయే ప్రజలలో జాతి వేరని, దేశం వేరని, నువ్వు వేరని విడిగా ఉండకు, నీకు అన్యాయం జరిగితే దేశానికి జరిగినట్టే, దేశం అనుభవించే బానిసత్వం నీవు అనుభవించాల్సిందే అంటూ ప్రజల్లో దేశభక్తి నూరుపోసిన మహిళ మన తెలుగు రాష్ట్రానికి చెందిన సరోజిని నాయుడు గారి జన్మదినం స్మరించుకుంటూ నేషనల్ ఉమెన్స్ డేగా జరుపుకుంటాం. 1879 ఫిబ్రవరి 13న జన్మించారు. ఈవిడ గొప్ప కవయిత్రి, నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే భారత్ కోకిలగా ప్రసిద్ధి చెందారు. ప్రతి ఆడపిల్ల చదువుకోవాలని దేశమంతా ఎన్నో సభలు నిర్వహించారు. అంతేకాకుండా భారతదేశం నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 1925 కాన్పూర్ సమావేశంలో మొదటి మహిళా అధ్యక్షురాలుగా వహించారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి మహిళా గవర్నర్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తమ సేవలు అందించారు.